హలో అండి. ఇడ్లీలు సాఫ్ట్‌గా, మెత్తగా రావాలంటే ఇలా చేయండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మనం మినపప్పు గ్రైండ్ చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు అటుకులను కూడా కొన్ని వాటర్‌లో నానబెట్టుకొని మినపప్పుతో పాటు గ్రైండ్ చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నేను చూస్తున్నాను చాలామంది అన్నం వేస్తున్నారండి. రైస్ అస్సలు వేయొద్దు. అది ఆల్రెడీ ఉడికిపోయిన పదార్థం కదా! ఇందులో అయితే అస్సలు వేయొద్దు. హెల్తీ కాదండి. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇడ్లీ వేసుకునే ముందు ఆ పిండి గనక కొంచెం లూజ్‌గా ఉండాలి. మరీ తిక్కగా గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. సో, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు గనక ఇడ్లీలు వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్రని డైరెక్ట్‌గా వాటరేసి ఇడ్లీలు వేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా కొంచెం చింతపండు గానీ, లేదంటే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ముక్క గానీ వేసి మనం ఇడ్లీలు చేసుకుంటే అలా రెగ్యులర్‌గా చేయడం వల్ల అలా పాడైపోతుంది గదా! అలా పాడవకుండా ఉంటుంది పాత్ర. సో, ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్